ప్రజలకు మేడిగడ్డ విషయంలో ఏం జరిగిందో చెప్పేందుకే మంత్రులు అక్కడికి వెళ్తున్నారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నామని, నిపుణుల నివేదిక తర్వాత ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్న గడ్డం వివేక్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించడానికి ఇక్కడ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. దేనికి సార్ మేడిగడ్డ ప్రత్యేకించి పరిశీలించడానికి వెళ్తున్నారు? ఎవరెవరు వెళ్తున్నారు? అక్కడ ఏమేమి పరిశీలించబోతున్నారు? అంటే ఉత్తమ్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, నేను అందరం కలిసి మీ అందరు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ అవినీతి వలన ఈ కేవలము కమిషన్లు దోచుకోనికే ప్రాణాంత చేవల్ల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తూ గ్రావిటీ నుంచి వచ్చే నీళ్లను కిందికి తీసుకువెళ్ళి ప్రాణాయితలో ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఒక 6 నెలల క్రితం కూడా మనం చూసినాము అక్కడ మోటార్లు మునిగిపోవడము, ఈ మోటార్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో మళ్ళా రెస్టోర్ చేయడము. ఇప్పుడు ఈ పిల్లర్స్ ఏదైతే కునికిపోతున్నాయో దీంట్లో ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళు ఒక టీంని పంపించినారు ఢిల్లీ నుంచి. ఆ 8 మెంబర్ టీం అందరు ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళని పంపించి ఏంటిది అని చెప్తే వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చినారు అక్టోబర్లో. ఏమని, ఇది స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో డిజైన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్టు ఎట్లా డిజైన్ చేసినారని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఈ పిల్లర్స్ ఏదైతే ఇది రాఫ్ట్ పిల్లర్స్, ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ వలన లోపాలు ఉన్నాయి. ఈ శాండ్ పోవడము, ఒక్క పిల్లరే కాదు ఇంకా ఎక్కువ పిల్లర్లు సుందిల్లా అన్నారంలో కూడా ఇదే డిజైన్ ఉందని, ఇక్కడ కూడా డిఫెక్ట్స్ ఉన్న పరిస్థితి ఉన్నదని చెప్పి ఆ ఘటన జరగవచ్చని వారి రిపోర్ట్లో ఉంది. వాళ్ళు కాషన్ కూడా చేశారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు జాగ్రత్తగా ఉండండి, మాకెందుకు చెప్పలేదు, మీకు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, నేషనల్ డిజాస్టర్ డ్యామ్ డిజాస్టర్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది, దీంట్లో సెక్షన్ 41 కింద ఎందుకు యాక్షన్ తీసుకోవద్దని చెప్పి లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే నేను మరీ సార్లు అప్పటి నుంచి చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి ఉండే, ఆయనకు రాత్రి ఆలోచన వచ్చి మార్నింగ్ గీసేది, ఇంజనీర్లకు చెప్పేది ఇది చేయాలని చెప్పి. అంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక ఎక్స్పర్ట్ డిజైన్ చేయాలి. ఇంజనీర్స్ కూర్చొని డిజైన్ చేసి దాన్ని మళ్ళీ కరెక్ట్ ఉందా లేదా ఆడిట్ చెక్ చేసుకొని డిజైన్ చేయాలి. కానీ ముఖ్యమంత్రి ప్రెషర్ వలన ఈ ఆఫీసర్స్ అందరు కూడా ఆయనను సాటిస్ఫై చేయడానికి కాంట్రాక్టర్సు వాళ్ళ లాభాల కోసము ఏదో ఒకటి సజెస్ట్ చేయడము, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధా చేసినారు కేసీఆర్ ప్రభుత్వం. 5 సంవత్సరాలు మనకు ఒక బొట్టు నీళ్ళు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మిత్తియే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారంటే ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయలు మిత్తిలోనే పోవడం జరిగింది. అంటే సార్ ఆ ప్రాజెక్టు వల్ల మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు మేము ఇక్కడ నిర్మించాము, సో దాని ద్వారా కొన్ని వందల ఎకరాలకి సాగునీరు అందిస్తున్నామంటున్నారు. అంటే మీరు అంటే నిజంగా సాగునీరు అందుతుందా, లేకపోతే ఏంటి సార్ అసలు ఆ ప్రాజెక్టు ఇప్పటికే అందిందా? ఆ ప్రాజెక్టు వల్ల గోదావరి నీళ్ళు అన్ని సగం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ ఆలోచన చేయలేదు, అలాంటి ఆలోచన వాళ్ళకి రాదు అని కూడా చాలా సందర్భంలో చెప్పిన సందర్భం ఉన్నది. ఎంత పంపింగ్ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి అయింది, ఎల్లంపల్లిలోనేమో గ్రావిటీ నుంచి పైనుంచి నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ ఒరిజినల్ కాన్సెప్ట్ ప్రాణాయిత. చాలాసార్లు పైనుంచి నీళ్లు రావడం, కింది నుంచి ఏదైతే పంప్ చేశారో దాన్ని మళ్ళీ వదిలేయడము, అంటే మొత్తము ప్రాజెక్టే ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇప్పుడు మా దగ్గర చెన్నూరులో నియోజకవర్గము మంచిర్యాలలో ఈ బ్యారేజ్ కట్టడం వల్ల బ్యాక్ వాటర్స్ వచ్చి లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయి, ఇల్లులు మంచిర్యాలలో మునిగిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ వాల్యూస్ తక్కువైపోయినాయి. అంటే ఈ ప్రాజెక్ట్ వలన ఏదైతే లాభం పొందాలో ఆ ప్రాజెక్ట్ వలన నష్టం పొందుతుంది ఇప్పుడు. అయితే ఈరోజు
ఇంజనీర్లు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో దాన్ని చూసుకొని నిజంగానే ఈ ప్రాజెక్ట్ వలన లాభం వస్తుందా, దీనిలో ఏం లోపాలు ఉన్నాయి, దీని వలన ఏం చేయాలి అని చెప్పి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇది చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ మేడిగడ్డకి సంబంధించి మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నది. ఎందుకంటే ఆ గతంలో కూడా ఆ మేడిగడ్డ ఆ డిజైన్కి సంబంధించి కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తూనే ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ జరిగినకి సంబంధించిన డిజైన్కి సంబంధించి, ఆ కుంగుబాటుకు సంబంధించి న్యాయ విచారణకు ఆదేశం చెప్పిన నేపథ్యంలో మంత్రులు ఇప్పుడు వెళ్ళి దాన్ని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా తదుపరి చర్య అదే ఉండబోతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది.